హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే మేము మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక నర్సరీకి వచ్చాము. ఈ నర్సరీలో చాలా మొక్కలు వెరైటీస్ ఉంటాయి. అన్ని మొక్కలు కూడా చాలా బాగుంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి, ఎండిపోయినట్టు అలా లేకుండాను. అందువల్ల ఇక్కడ తీసుకొని వెళ్తే ఖచ్చితంగా అవి బాగా పెరుగుతాయని చెప్పేసి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తాము ఒక్కొక్కసారి. ఇక్కడ చూడండి మందార మొక్కలు, ఈ పువ్వుల రంగులు చూడండి ఎంత బాగుంటాయో. ఒక్కొక్కసారి ముద్ద మందారం కూడా పెడతాడు. ఇవంటే రేకలతోటి ఉన్నాయి, మంచి రంగులో ఉన్నది. నాకు కూడా ఇంతకుముందు ఇంట్లోని ఉండేవి మందారం మొక్కలు, ముద్ద మందారం, రేక మందారం, అన్ని మందారాలు ఉండేవి. చాలా బాగుండేవి కలర్స్, ఎల్లోను, ఆరెంజు, ఇంకా పింకు, అవన్నీ కూడా రకరకాల రంగుల్లోని నేను పెంచేదాన్ని. సమ్మర్లో బయట పెట్టుకోవడం, వింటర్లోనేమో ఇంట్లో పెట్టుకోవడం చెయ్యాలి ఇక్కడైతే మాత్రం. ఇక సమ్మర్లో బయట పెట్టినప్పుడు పువ్వులు అయితే బాగానే వస్తాయి. వింటర్లో లోపల పెట్టిన తర్వాత మాత్రం మనకేమి పువ్వులు రావు, కానీ మొక్కను బతికించుకోగలుగుతాం అంతే. కాకపోతే బయట ఉన్నంతసేపు పర్వాలేదు, కానీ మనం ఇంట్లో పెట్టిన తర్వాత మాత్రం ఆకుల మీద చిన్న చిన్న పురుగులు వచ్చేస్తూ ఉంటాయి. అవి అసలు కళ్ళుకి కనబడవు, మనం దగ్గర నుంచి పరీక్షగా చూస్తే తప్ప పురుగులు కూడా కనబడవు. తెల్లవి చాలా చిన్న పురుగులు ఉంటాయి. అవి ఇంట్లోని ఎక్కడన్నా ఎగిరినా కూడా మనకు తెలియదు. ఫుడ్లో అది పడతాయేమో అని చెప్పేసి భయపడి ఇంకా నేను మందారం మొక్కలు కొనడం మానేశాను. ఉన్నవి పోయిన తర్వాత ఇంకా కొనడం అయితే మానేశాను. ఇక్కడ హ్యాంగింగ్ బాస్కెట్స్ అయితే మాత్రం చాలా వెరైటీలు ఉన్నాయి. పువ్వులు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఒక్కొక్క బాస్కెట్ $35.99. మనకి లోకల్ స్టోర్స్లో కూడా పెడతారు, ఇన్ని వెరైటీ ఉండదు అందులోని. కాకపోతే ఇక్కడికంటే మాత్రం తక్కువ రేటే ఉంటుంది. కొంచెమే క్వాంటిటీ ఉన్నా కూడా తక్కువ రేట్ అయితే ఉంటుంది. ఇక ఇవన్నీ కూడా కాయగూరల మొక్కలు, హెర్బ్స్, టమాటో మొక్కలు, వంకాయ మొక్కలు, ఇవన్నీ కూడా పెడతారు. ఈ వంకాయలు కూడా ఏంటంటే పర్పుల్ కలర్లో పెద్ద సైజు వంకాయలు దొరుకుతాయి కదా, ఆ వంకాయలు మొక్కలు పెడతారు. ఇక టమాటా మొక్కలు కూడా ఇవి పట్టుకొని వెళ్ళి వేసుకుంటే మనకి తొందరగా టమాటాస్ వచ్చేస్తాయి. మనం ఇంట్లో సీడ్లింగ్ చేసి టమాటా మొక్కలు పెంచాలంటే ఆగస్టుకి కానీ మనకి టమాటాలు చేతులకు రావు. ఇక ఇక్కడి నుంచి చాలామంది కొనుక్కొని పట్టుకెళ్ళి వేసేసుకుంటారు టమాటా మొక్కలు, వంకాయ మొక్కలు, అటువంటివన్నీ కూడా. నేను బేసిక్గా ఈరోజు ఎందుకు వచ్చానంటే ఎవర్ గ్రీన్ ప్లాంట్స్ చూద్దామని చెప్పేసి రావడం జరిగింది. మాకు యాక్చువల్గా ఏంటంటే బెల్డరు ఫ్రంట్ యార్డ్లో ఎవర్ గ్రీన్ మొక్కలు చాలా మట్టుకు వేసాడు. ఒక 4 మొక్కలు బ్యాక్ సైడ్ ఉండే మొక్కలు మాత్రం పోయినాయి, ఎందుకనో తెలీదు. సాధారణంగా అవి ఒకసారి వేసిన తర్వాత పోవు, మరి ఎందుకో సాయిల్లో ఏదైనా ప్రాబ్లం ఉందో ఏంటో మరి తెలీదు. 4 మొక్కలు అయితే పోయినాయి. ఎవర్ గ్రీన్ మొక్కలు కూడా మాకు లోకల్ స్టోర్స్, హోమ్ డిపో, లోస్, వాల్మార్ట్, వీటిలో అయితే మాత్రం తక్కువ ధరలుగా వస్తాయి ఈ నర్సరీ కంటే కూడా. కాకపోతే ఇంకేమైనా వెరైటీ ఉంటుందేమో అని చెప్పేసి వచ్చాను అంతే. కాకపోతే చాలా కాస్ట్లీ ఉన్నాయి, చిన్న చిన్ని పాట్స్ తోటే చాలా రేట్లు పెట్టేశాడు. ఇక కాస్ట్కోలో అయితే మనకి ఇంకా చీప్గా దొరుకుతాయి. పెద్ద పెద్ద కుండీలే మనకి తక్కువ రేటుకి వస్తాయి. లోకల్ స్టోర్స్ కంటే కూడా మనకి తక్కువ రేటుకి వస్తాయి. ఎవర్ గ్రీన్ మొక్కల గురించి అని వచ్చాను, కానీ అవి తీసుకోకుండా ఇంకా టమాటా మొక్కలు 2, వంకాయ మొక్కలు 2 తీసుకున్నాను. ఇంకా పచ్చిమిరపకాయ మొక్క కూడా ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే నేను ఇంట్లోని సీడ్లింగ్ స్టార్ట్ చేయలేదు ఈ సంవత్సరం. ఇంకా అసలు ఏమీ వేయకూడదని చెప్పేసి అనుకున్నాను, కానీ ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ మొక్కలు అయితే కొనుక్కున్నాను. చూసారా, ఇదొక రంగు ఉంది మందారం మొక్క. ఇలా రంగురంగుల మందార మొక్కలు అటువంటివి కొనుక్కోవాలంటే మాత్రం ఇటువంటి నర్సరీస్కే రావాలి. ఇక ఇంకొక నర్సరీకి కూడా వెళ్ళాను, అక్కడ కూడా చాలా వెరైటీ ఆఫ్ మందార మొక్కలు, ఇంకా చాలా వెరైటీ పూల మొక్కలు ఉన్నాయి. అక్కడైతే ఏమీ తీసుకోలేదు, ఎందుకంటే ఎక్కువ టైం అవ్వలేదు అక్కడ. ఇలాగ వెళ్ళాము, క్లోజ్ చేసేస్తున్నారట, అందు గురించి జస్ట్ ఫాస్ట్గా రౌండ్ కొట్టేసి వచ్చేసాము ఇక్కడికి. ఇది కూడా ఇప్పుడు మూసేస్తాడట, అందుకు ఫాస్ట్గానే కంప్లీట్ చేశాను. ఎవరు అయితే ఎక్కువ మంది జనాలు ఉండరు ఇక్కడ. ఇక్కడ పక్కన ఉన్నది కదా, ఇదంతా కూడా మల్చ్. ఈ మల్చ్ కూడా మనకి బల్కీగా కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు ఇక్కడ కొనుక్కుంటే సరిపోతుంది. నాకు లాస్ట్ ఇయర్ కూడా ఫ్రంట్ యార్డు, బ్యాక్ యార్డు కొంచెం క్లీనింగ్ చేయించుకున్నాను అబ్బాయితోటి. అప్పుడు ఇక్కడికే వచ్చి అతను మల్చ్ కొనేసి మాకు వచ్చి అంతా కూడా గార్డెన్ అంతా స్ప్రెడ్ చేసాడు. ఎక్కువగా కొనుక్కునేటప్పుడు ఇటువంటి చోట్ల కొంచెం చీప్ పడుతుంది. మనకి లోకల్ స్టోర్లో అయితే మాత్రం కొంచెం ఎక్కువ ధర అనిపిస్తుంది. అది మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి, థ్యాంక్ యూ.